వెళ్ళి గంజాయి అవైలబిలిటీ లేక ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఒక 6 నెలల నుంచి ఈ గంజాయి మీద కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నాం. మన ఈ పోలీస్ అక్క ప్రోగ్రాంలో కానీ లేదా నారీ శక్తి ప్రోగ్రాంలో కానీ తర్వాత మన ఏఎస్పీలు ఎస్ఐలు సిఐలు కండక్ట్ చేసే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్లో కానీ అవేర్నెస్ బాగా క్రియేట్ చేశాను. మత్తు పదార్థాలు వాడదు, ఎవరైనా వాడుతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టాము. సో దీనివల్ల కంటిన్యూస్గా మనం కేసులు పెడుతున్నాము. మనకి ఇంకా ఇంట్లో తగ్గుతుంది దానివల్ల. ఇక్కడే కాదు, బైన్సాలో ఖానాపూర్లో కూడా చాలా కేసులు చేశాము. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కూడా చాలా కాలేజెస్లో స్కూల్స్లో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కన్సిస్టెంట్గా. సో ఇవి చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ బట్టి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కాన్స్టెంట్గా చేస్తున్నాం అనమాట. ఈ నిర్మల్ని గంజాయి లేదా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అని ఏం లేకుండా చేయాలనే ఒక గట్టి సంకల్పంతో మేమందరం కలిసి చేస్తూ ఉన్నాము. పాన్ షాప్స్ అన్నీ చెక్ చేస్తున్నాము. ఎందుకంటే పాన్ షాప్స్లో కూడా గంజాయి చాక్లెట్స్ అవి అమ్ముతున్నారని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓసీబీ షీట్స్ అమ్ముతున్నారు, అవి కూడా గంజాయి అందులో వేసుకుంటారు, పిల్లలు దానికి అలవాటు పడుతున్నారని, తర్వాత కొన్ని వైట్నర్స్ అమ్ముతున్నారని, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్స్, పేరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషను లేదా విలేజర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, మా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి చాలా కేసులు చేశాము. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా కూడా ఫుల్గా కంట్రోల్ అవ్వాలంటే తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెము యాక్టివ్ పాత్ర పోషించాలి. వారు ఇట్లాంటి ఏదైనా ఉంటే డీఅడిక్షన్ సెంటర్కి పంపించాలి లేదా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే మేము వారిని ఎవరు సరఫరా చేస్తున్నారు ఇవన్నీ కూడా కనుక్కొని కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన బ్లూ గోల్డ్స్ కానీ పెట్రో కార్స్ వాళ్ళు కానీ ఏదైనా డైల్ 100 కాల్ వచ్చినప్పుడు విలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరుంటే వాళ్ళతో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా వాళ్ళతోటి చాలా మందికి అసలు గంజాయి వాడడం వల్ల జరిగే అనర్థాలు, ఈ మత్తు పదార్థాలు వాడడం వల్ల జరిగే అనర్థాలు తెలియక కూడా చాలా మంది వాడుతున్నారు. అసలు ఇది పెంచడం నేరం అని కూడా చాలా మందికి తెలియదు. రీసెంట్గా మనం పెంబి ఆ ఏరియాల్లో కడెంలో కొన్ని గంజాయి ప్లాంట్స్ పెంచుతున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఇది పెంచకూడదని మాకు తెలియదు అని. అంటే రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా, ఇట్లాంటివి అమ్మడము లేదా కేర్లెస్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడము నేరం. ఇది హాస్పిటల్ వారు కూడా అందరూ గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళంతా కేర్లెస్గా వదిలేస్తే ఇది కూడా నేరం అవుతుంది. ఇది 500 బాటిల్స్ వస్తుంది కదా ఎన్డీపీఎస్. సో ఇది కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బుక్ చేస్తాము. ఎందుకంటే ఇది మత్తు అడిక్ట్ అయిపోతున్నారు, ఇది కూడా దాంట్లో క్లాసిఫికేషన్లో ఉంది కాబట్టి.